హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి వివో V29e మొబైల్ గురించి అన్బాక్సింగ్, ఫుల్ డీటెయిల్స్ అండ్ రివ్యూ నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చెప్తున్నాను కాబట్టి. ఈ వీడియో వచ్చేసి 100% జెన్యూన్ కంటెంట్ చెప్పడం జరుగుతుంది. నీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇక కంటెంట్లోకి వెళితే, అసలు ఈ మొబైల్ ఎవరు తీసుకోవాలి, ఎందుకు అనే దాని మీద ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్తాను. సో ఈ మొబైల్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ముందుగా బాక్స్ చూసుకుంటే చాలా సింపుల్గా ఉంది బాక్స్. ఇక బాక్స్ ఫ్రంట్ సైడ్ కానీ చూసుకుంటే వివో V29e బ్రాండ్ నేమ్ ఉంది. ఈ మొబైల్ వచ్చేసి బేసిక్ వేరియంట్గా చెప్పవచ్చు. దీనిలోనే వివో V29 ఆర్ వివో V29 ప్రో ఉంది. ఇక బాక్స్ బ్యాక్ సైడ్గా చూసుకుంటే మేడ్ ఇన్ ఇండియా, 8GB ర్యామ్, 256 స్టోరేజ్ అని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంకా స్టార్ వాల్యూస్ చూసుకుంటే 1.23 హెడ్ అండ్ 1.23 బాడీ. ఈ మొబైల్లో వచ్చేసి 2 కలర్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఆర్టిస్టిక్ రెడ్ అండ్ ఆర్టిస్టిక్ బ్లూ. నేను తీసుకున్న కలర్ వచ్చేసి ఆర్టిస్టిక్ రెడ్. ఇది చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. ఇక లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి వివో V29e అని బ్రాండ్ నేమ్ మాత్రమే ఉంది. ఇక బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ముందుగా మొబైల్ ఉంది, మొబైల్ పక్కన పెట్టి ఇంకా ఏమేమి థింగ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక మనకి ఛార్జర్ వచ్చేసి 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ అండ్ యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అండ్ TPU కేస్ అది ఇచ్చారు. నాకు TPU కేస్ అంతగా నచ్చలేదు కాబట్టి నేను దాన్ని పక్కన పెట్టాను. ఇక బిల్ క్వాలిటీ అండ్ కలర్ చూడడానికి చాలా బాగుంది. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ప్రొటెక్షన్ మనకి ప్రొవైడ్ చేశారు. చుట్టూ ఉన్న ఫ్రేమ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ చూడడానికి చాలా స్లిమ్గా ఉంది. ఈ మొబైల్ థిక్నెస్ వచ్చేసి 7.4 mm థిక్నెస్తో మనకి ఈ మొబైల్ వస్తుంది. మన చేతిలో పట్టుకున్నప్పుడు ఈ మొబైల్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక ఈ మొబైల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎండ తగిలినప్పుడు కొంచెం మొబైల్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక మొబైల్ రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ లాక్ బటన్ ఆన్ ఆఫ్ కోసం. ఇక టాప్లో వచ్చేసి సెకండరీ వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ప్రొవైడ్ చేశారు. ఇక మొబైల్ బాటమ్ సైడ్ వచ్చేసి సిమ్ స్లాట్, దీనికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ప్రొవైడ్ చేశారు. ఎట్ అ టైం 2 సిమ్లు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, లేదా ఒక సిమ్ అండ్ ఒక మెమరీ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఆ మెమరీ కార్డ్ కూడా 1 TB దాకా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ స్పీకర్ గిల్ టైప్ సి పోర్టు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక 3.mm జాకు మనకి ఈ మొబైల్లో ప్రొవైడ్ చేయడం లేదు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ అములెడ్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఈ మొబైల్లో ప్రొవైడ్ చేశారు. ఆటో మోడ్లో పెట్టుకుంటే బ్యాటరీ సేవ్ అవ్వడం జరుగుతుంది. 1300 బ్రైట్నెస్ అండ్ 300 టచ్ రిఫ్రెష్ రేట్. మనం గేమ్ ఆడుతున్నప్పుడు టచ్ రెస్పాన్స్ పర్వాలేదు, బాగుంది. పంచ్ హోల్ డిస్ప్లే అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్ప్రే ప్రొటెక్షన్. ఒకవేళ మీరు కానీ OTT వాచ్ చేస్తున్న వాళ్ళైతే ఫుల్ HDలో స్క్రీన్ చేయగలరు మీరు. వైడ్ L1 సపోర్ట్ దీనికి చేస్తుంది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోస్లో HDR సపోర్ట్ మనకి ప్రొవైడ్ చేయడం లేదు. ఇక ఈ మొబైల్కి వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫాస్ట్ అండ్ యాక్యురసీగా వర్క్ అవుతుంది. ఇక డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. ఈ మొబైల్లో ఇది ఒక ప్లస్ అనుకోవచ్చు. మొబైల్ కర్వ్డ్ డిస్ప్లే మొబైల్ కాబట్టి ఫోన్ వచ్చేసి చాలా స్లిమ్గా ఉంది. ఇంకా ఈ మొబైల్ టోటల్ వెయిట్ వచ్చేసి 180 గ్రామ్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే సగం వచ్చేసి సెమీ మ్యాట్ అండ్ సగం వచ్చేసి గ్లాస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది ఈ మొబైల్. ఇక ర్యామ్ విషయానికి వస్తే ఈ ర్యామ్లో ఓన్లీ 8GB ర్యామ్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా LPDDR4X మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్టోరేజ్ విషయానికి వెళితే 128 అండ్ 256 GB UFS మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకునేది వచ్చేసి కెమెరా. ఇక ఈ మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 కెమెరాలు ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ కెమెరా వచ్చి చూడడానికి రౌండ్ షేప్లో ఉంది. దాని మీద గోల్డ్ కలర్ ఫినిష్ మాదిరిగా చూడడానికి చాలా రిచ్గా ఉంది. ఇక కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అండ్ ఎలక్ట్రికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మనకి ఈ రెండిటితో కలిసి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా అల్ట్రా ఇమేజ్ స్టెబిలేషన్తో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇమేజ్ తీసేటప్పుడు మొబైల్ షేక్ అవుతున్నా కూడా ఫొటోస్ అనేది యాక్యురసీగా ఫోటో మనకి క్యాప్చర్ చేస్తుంది. ఇక ఫస్ట్ షాప్ 7 రావడం వల్ల డెప్త్ కెమెరా చాలా బాగా వస్తుంది. ఇక ఈ కెమెరా ఆప్షన్కి వస్తే చాలా డిఫరెంట్ ఫిల్టర్స్ మనకి ప్రొవైడ్ చేశారు. మనం ఆ ఫిల్టర్స్ కానీ అప్లై చేసుకుంటే ఫోటో అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మనం ఫోటో తీసినప్పుడు స్కిన్ క్వాలిటీ, ఫేస్ క్వాలిటీ చాలా న్యాచురల్గా వస్తుంది. ఇక నార్మల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసేటప్పుడు 2x జూమ్ దాకా తీస్తే ఫోటో కానీ వీడియో కానీ చాలా ప్రాపర్గా వస్తుంది. 2x పెంచుకుంటా పోతే ఫోటో కానీ వీడియో కానీ డీటెయిల్స్ కొద్దిగా మిస్ అవుతున్నాయి. ఇక అల్ట్రావైడ్ వీడియో వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ ఉండే కెమెరాలు మాత్రం ఈ బడ్జెట్కి గుడ్ అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు శాంపుల్ ఫొటోస్ కూడా చూడవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కువగా లేడీస్ వ్లాగ్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ ఫ్రంట్ కెమెరా. ఇక ఫ్రంట్ కెమెరాలో బ్యూటీ మోడ్ ఆన్ చేసుకుంటే ఐ ట్రాకింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా వీడియో చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ వీడియో రికార్డ్ వచ్చేసి 1080p 30x60 fps యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసి 1080p 60 fpsలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక స్లో మోషన్ వీడియో వచ్చేసి 720p 120 fps షార్ట్స్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు మీరు. ఇక మైక్రో వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. దీంట్లో రకరకాల ప్రొఫైల్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సూపర్ మూన్ ఫీచర్ అంటే చంద్రుడిని ఫోటో తీసే విధంగా ఆప్షన్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్స్పోజ్ ఫీచర్స్. ఇది వచ్చేసి మనం వీడియో చేసేటప్పుడు బ్యాక్ సైడ్ చిన్నపాటి స్టిక్కర్ లాంటిది వాటర్ మార్క్ లాగా మనం పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ వీడియో మనకి సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి వీడియో మనం తీసుకోగలం. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 4K రికార్డింగ్ మనకి ప్రొవైడ్ చేయడం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ బడ్జెట్లో కెమెరా మాత్రం చాలా వర్త్ అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఈ బడ్జెట్లో కెమెరా మాత్రం కిరాక్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా అంటే చాలా బెటర్ ఇమేజ్ మనకి రావడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్లో కెమెరా పరంగా అయితే దీన్ని తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మధ్యలో చెప్తున్నాను ఏమనుకోవద్దండి. నా వీడియో కానీ మీకు జెన్యూన్ అనిపిస్తే నా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మీరు కూడా నా జర్నీలో తోడుంటారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.2 GHz మనకి రావడం జరుగుతుంది. ఈ మొబైల్లో 7 5G బ్రాండ్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాసెసర్ వచ్చేసి గేమింగ్కి బెస్టా కదని అంటే నార్మల్ గేమింగ్కి చాలా వరకు హ్యాండిల్ చేస్తుంది. లేదు హై పర్ఫార్మెన్స్ గేమర్ కానీ హార్డ్ కోర్ గేమర్ కానీ హెవీగా గేమ్ యూజ్ చేసే వాళ్ళకి కానీ ఇది నేను అసలు సజెషన్ ఇవ్వనంటే ఇవ్వను. ఈ మొబైల్ మీరు స్కిప్ చేసేయడం చాలా వరకు మంచిది. మీడియం గేమర్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ హీట్ ఇష్యూస్ కూడా లేవు. డే టు డే లైఫ్లో యూజింగ్కి చాలా బాగుంటుంది. యాప్స్ అనేది మనం బాగానే యూజ్ చేసుకోవచ్చు. ఇదే బడ్జెట్లో దీనికన్నా బెస్ట్ ప్రాసెసర్లు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు నాకు ఇదే ప్రాసెసర్ కావాలంటే మీరు మనీ ఈ బడ్జెట్ కాకుండా తక్కువ బడ్జెట్లోనే మనకి వేరే మొబైల్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రాసెసర్ పరంగా అయితే నాకైతే పూర్తిగా నచ్చలేదు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ వేరే మొబైల్స్లో వచ్చేసి
చాలా తక్కువ, అంటే చాలా తక్కువకి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 20,000 ఆ 22,000, 18,000 ఇలా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్కి ఈ ప్రాసెసర్ వర్త్ కదని నేను అంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ 5000 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక యూఐ వచ్చేసరికి ఫన్ టచ్ యూఐ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం మొబైల్ బూటప్ చేసిన తర్వాత బ్లోట్వేర్ అప్లికేషన్ చాలా అంటే చాలా ఉన్నవి. మనం అవి వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఈ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్తే చాలా అంటే చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ వచ్చేసి Android 14 మీద మనకు రన్ అవుతుంది. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ డైలర్ వచ్చేసి డిఫాల్ట్ డైలర్గానే వస్తుంది. దీనిలో కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ రాదు. ఇక బ్లూటూత్ 5.2 మీద రన్ అవుతుంది. IR బ్లాస్టర్, NFC, FM రేడియో మనకి ప్రొవైడ్ చేయడం లేదు. ఈ మొబైల్లో వచ్చేసి అన్ని సెన్సార్లు ఉన్నవి. ఇక ఈ మొబైల్ ఫుల్ ఛార్జింగ్ కావాలంటే 0 to 100 45 or 50 minutes పడుతుంది. ఇక ఈ మొబైల్కి వచ్చేసి IP రేటింగ్ లేదు. బట్ గ్యాస్ కిట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి చిన్నపాటి వర్షపు చినుకులకు కానీ స్వెట్కి కానీ ఈ మొబైల్ సర్వే అవ్వగలుగుతుంది. ఇక ఆడియో విషయానికి వస్తే దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ స్పీకర్ మనకు ప్రొవైడ్ చేయలేదు. డాల్బీ, DTS అలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఈ మొబైల్లో ప్రొవైడ్ చేయడం లేదు. అట్లీస్ట్ ఈ మొబైల్లో డ్యూయల్ స్పీకర్ ప్రొవైడ్ చేస్తున్నా బాగుండు అనిపించింది నాకు పర్సనల్గా. అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి వీళ్ళకి సంబంధించిన ఆడియో సెట్టింగ్స్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్లో అల్ట్రా బూస్ట్ టెక్నాలజీ ప్రొవైడ్ చేశారు. అంటే మామూలుగా ప్రతి మొబైల్లో 100 వాల్యూమ్ మాత్రమే ఉంటుంది, కానీ ఈ మొబైల్లో వచ్చేసి 200 దాకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మొబైల్లో డ్రాబ్యాక్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఇంకా తక్కువ బడ్జెట్లో మంచి మంచి మొబైల్స్ మార్కెట్లో ఉన్నవి. ఇక సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసి ఆడియో క్వాలిటీ అంతగా బాగాలేదు. ఈ మొబైల్కి వచ్చేసి ఈ రెండే డ్రాబ్యాక్స్ కాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ మొబైల్లో ప్రోస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కెమెరా అని చెప్పుకోవచ్చు. ఈ కెమెరా వచ్చేసి చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఈ బడ్జెట్లో ఎవరైనా ఫోటోగ్రాఫ్ లవర్స్ ఉంటే మాత్రమే వ్లాగ్స్, వీడియోస్, యూట్యూబ్స్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వ్లాగ్స్ చేసేవాళ్ళు కానీ షార్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈ మొబైల్ ఖచ్చితంగా తీసుకోవచ్చని నా సజెషన్, కెమెరా పరంగా మాత్రమే. సో ఈ మొబైల్స్ అనేటివి ఎక్కువ ఆఫ్లైన్లో మాత్రమే దొరుకుతాయి. ఆన్లైన్లో పెద్దగా ఎవరు పర్చేస్ చేయరు. సో ఈ మొబైల్ వచ్చేసి కెమెరా సెంట్రిక్గా ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరైనా కెమెరా లవర్స్ ఉంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అండ్ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. నా వీడియో కానీ మీకు జెన్యూన్ కంటెంట్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఆల్. జై హింద్.